అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. జీఎస్టీపీ నెలవారీ ఆర్థిక నివేదికపై అధికారులతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రణాళికా విభాగం అధికారులు 2026 జూలై ఆర్థిక నివేదికను సీఎంకు అందించారు. గడిచిన రెండేళ్లుగా జాతీయ వృద్ది రేటు కంటే ఏపీ వృద్ది రేటు మెరుగ్గా నమోదవుతుందని నివేదికలో పేర్కొన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా నిలకడైన వృద్ది నమోదు చేస్తుందని జూలై 2026 నెలవారీ ఆర్థిక నివేదిక స్పష్టం చేస్తుందన్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి వాస్తవ వృద్ధి రేటు 2023-24లో 6.5% నమోదు చేస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో 9.9% పెరిగింది. ఇక రాష్ట్రంలోని వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలలో గణనీయమైన వృద్ది నమోదవుతున్నట్టు నెలవారీ ఆర్థిక నివేదిక పేర్కొంది. ఇక రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం కూడా ఆశాజనకంగా ఉంది. 2.88 లక్షల కోట్లు విలువైన మెగా ప్రాజెక్టుల పెట్టుబడులు గ్రౌండింగ్ తో 75.4% మేర, 60,000 కోట్ల మేర ఎంఎస్ఎంఈ రంగ పెట్టుబడులు 73.6 వృద్దిని నమోదు చేశాయి. పన్నేతర ఆదాయాలలో గణనీయంగా వృద్ది నమోదు అయింది. ఇక ఫలితంగా కూటమి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూనే ప్రజా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తుందని ఆర్థిక నివేదికలో అధికారులు పేర్కొన్నారు. ఇక ఎల్నినో లాంటి సంక్షోభంలోనూ రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష్యాలను చేరుకునేలా ప్రణాళికలు ఉండాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. వాణిజ్య పన్నుల శాఖ తరహాలోనే అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ టెక్నాలజీని సమర్థంగా అనుసంధానించి లక్ష్యాలను చేరుకోవాలని సీఎం స్పష్టం చేశారు. గోదావరికి వచ్చిన వరద ప్రవాహాలను మళ్లించి కృష్ణా డెల్టాకు నీరిచ్చామని సీఎం పేర్కొన్నారు. ఇక భూగర్భ జలాలు కూడా తగ్గుతున్నాయని, ఈ నేపథ్యంలో స్థూల ఉత్పత్తి పడిపోకుండా వివిధ శాఖలతో సమన్వయం చేసుకుని కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ఇక ప్రజలపై ఎలాంటి ధరల ప్రభావం పడకుండా చూడాలని, దీనిపై ఓ కమిటీ వేయాలని సూచించారు. ఏపీ 15% వృద్ధి రేటు సాధించేందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి కావాల్సిన ఉత్పత్తులపై ప్రభావం లేకుండా చూడాలన్నారు. ఇక జిల్లా, నియోజకవర్గం, మండలాల వారీగా నివేదికలు ఇస్తే లక్ష్యాల సాధన సులువవుతుందని సీఎం సూచించారు.